ఆగిపోవని సందర్భంగా తెలియజేస్తున్నాం. తో పాటు బాలస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ బాలస్వామి గారు. రైట్, ఒక్కసారి మనం శివరాం గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శివరాం గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా చూస్తారండి? అంటే ఇంత బహిరంగంగానే తెలుస్తోంది, అంటే గతంలో ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఫాల్స్ ఆరోపణలు అంటూ కొట్టిపడేసేవాళ్ళు, కానీ ఇక్కడ పోలీసులే చాలా క్లియర్గా చెప్తున్నారు విదేశాల నుంచి, అది కూడా ముస్లిం కంట్రీస్ నుంచి వందల కోట్ల రూపాయలు అతని అకౌంట్కి వస్తున్నాయని, అతను 1000 మందికి పైగా యువకులతోటి కార్యక్రమం నిర్వహిస్తున్నాడని, ఇటు నేపాల్ లేకపోతే ఆ సరిహద్దుల నుంచి ట్రాన్సాక్షన్స్ చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి డైరెక్ట్గా డబ్బులు పంపించడం కావచ్చు, కేవలం హిందూ మహిళలు లేకపోతే హిందూ అమ్మాయిలు టార్గెట్గా ఈ లవ్ జిహాద్ నిర్వహించండి అని చెప్తున్నట్లుగా క్లియర్గా చెప్తున్నారు. పోలీసుల విచారణలో తేలింది. ఏం చెప్తారు? ఎందుకంటే వారు ఇందాక రాజునేత గారు చెప్పినట్లుగా అనేక చట్టాలు వస్తున్నాయి, యూపీలో కావచ్చు లేకపోతే కేరళలో కావచ్చు, చట్టాలు వస్తున్నాయి, కానీ అవి ఎంతవరకు అమలవుతున్నాయి, ఒకవేళ అమలవుతే నిజంగానే ఎందుకు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి? ముందుగా డిబేట్లో పాల్గొంటున్నటువంటి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ యొక్క లవ్ జిహాద్ విషయం పేరిట దేశంలోనే, మన దేశంలోనే కాదండి, ప్రపంచంలో కూడా మహమ్మారిగా మారింది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇంగ్లాండ్లో కూడా ఇంగ్లాండ్ ప్రజల్నే వాళ్ళే భయపడతా ఉన్నారు. ఈరోజు కేవలము ఇస్లాం రాజ్యం స్థాపించాలనే ఒక ఉద్దేశంతోనే మదర్సా కేంద్రాలుగా ఇవి జరుగుతూ ఉన్న కార్యకలాపాలు. బజరంగ దళకు స్టేట్ ఆఫీస్కు ప్రతిరోజు కొన్ని వందల కొద్ది ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఈ లవ్ జిహాద్ అనేది పేరుతోని అనేక రకాలుగా పనిచేస్తూ ఉంది. ఒకటి, ఫస్ట్ ఒక మసీద్ కేంద్రంగానో, ఒక మదర్సా కేంద్రంగానో వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో, ఆ ప్రదేశంలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎన్ని కుటుంబాలు, హిందూ కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది జాబ్ చేస్తా ఉన్నారు, ఎంతమంది వ్యాపారం చేస్తా ఉన్నారు, ఎంతమంది ఇంట్లో ఉండి సాఫ్ట్వేర్ గా పనిచేస్తా ఉన్నారు అని మొత్తం డాటా వాళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే టార్గెట్ గా ఒకరి ఇంట్లోకి డ్రైవర్ పనిగా వెళ్తారు, లేదా ప్లంబర్ పనిగా వెళ్తా ఉంటారు, లేదా వంట మనిషిగా వెళ్తా ఉంటారు. ఎన్ని రకాలుగా ఉండాలన్న రకాలుగా ఉపయోగించుకొని వాళ్ళు డ్రైవర్ గా వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం మదర్స్కో మసీద్కి వెళ్తాది. ఒక ఆటో డ్రైవర్ గా ఉంటారు ముస్లిమ్స్, వాళ్ళ పేర్లు సేకరించిన తర్వాత అమ్మాయిని ఎలా ప్రేమలో దించాలనేది ఒక టార్గెట్ వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు వచ్చిన కేసుల్లో ఒక విచిత్రమైనటువంటి ఘటనలు కూడా చూసినాం. ఖమ్మం ఉన్నటువంటి అమ్మాయి కామారెడ్డికి ఎట్లా పరిచయం ఉంటది? ఇన్స్టాగ్రామ్ లో పరిచయాలు వేరు. ఒక హాస్టల్లో లేడీస్ హాస్టల్ ఏదైతే ఉందో హాస్టల్లో వాడు వార్డెన్ గానో, సెక్యూరిటీ గానో, లేదా ముందట చాయ్ హోటల్ గానో ఏదో రకంగా ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని పరిచయం చేసుకోవడం. ఇంకొక రకంగా ఈ ముస్లిం అబ్బాయిల కన్నా వెరీ డేంజర్ గా ముస్లిం అమ్మాయిలు తయారయ్యారు. వాళ్ళు హిందూ అమ్మాయిలను పరిచయం చేసుకొని వాళ్ళ పుట్టినరోజు ఉండదు, ఏముండదు, పుట్టినరోజు అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ వాని సొంత అన్న ఉండడు, వాని సొంత తమ్ముడు ఉండడు, ఎవడు ఉండడు. వాడు మదర్సా కేంద్రంగా పనిచేస్తాడు. అతను మా అన్నయ్య, మా తమ్ముడు అని ఆమెకు పరిచయం చేస్తారు. ఈ కూల్ డ్రింక్స్ లో మత్తు పదార్థం ఇచ్చిన తర్వాత వాళ్ళ పైన అత్యాచారం చేసేటప్పుడు వీడియోలు చూపించి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి భయంకరంగా వాళ్ళను లవ్ చేసే విధంగా వాళ్ళ మానసికంగా సిద్ధం చేస్తారు. ఇది కొన్ని వందల కేసులు వచ్చినాయి. నిన్ననో ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో బయటపడ్డది. పోలీసులు కూడా ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె ఏజ్ ఎంత అంటే 20 సంవత్సరాలే ఉంది, 19 సంవత్సరాలు ఉంది. ఇది కేరళ స్టోరీలో విషయం ఇట్లా జరుగుతుంది అని అప్పట్లో హిందూ సంస్థలు అనేక మందికి అవేర్నెస్ ఇచ్చినా దీన్ని వ్యతిరేకించింది ఎవరంటే రాజకీయ కోణంలో కొంతమంది, మన హిందువులో కొంతమంది వ్యతిరేకించారు. సెక్యులర్ భావాలు ఉన్నటువంటి హిందువులే కొంతమంది వ్యతిరేకించారు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మావోయిజము, మాస్కిజము, ఈ కొంతమంది అటు ఇటుగానే ఉన్న కొడుకులు ఉంటారు, కొంతమంది చైనా ప్రేమికులు,
ఈ నా కొడుకులు జై భీమ్ జై భీమ్ అని చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు. మరి మేము ఎక్కువ అంబేద్కర్ ని కొలిచేది తలిచేది ఎక్కువ హిందూ సంస్థలే. కానీ జై భీమ్ జై భీమ్ అనే కొంతమంది వ్యక్తులు, వాళ్ళ ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులు ఉత్తరప్రదేశ్ లో దళితులు అది పెళ్లి ఒక భరత్ ఇస్తే ముస్లింస్ దాడులు చేశారు. ఎక్కడ ఈ చప్పుడు లేదు. ఈ నా కొడుకులు మనం అందరం ఒకటని వాళ్ళ ఫోబియాలో పడి అమ్మాయిలను పరిచయం చేయించడం. ఇంకొకటి, ఇంతకు మీద మీరు అన్నారు ఎందుకు ఇంత టార్గెట్ గా చేస్తున్నారు. ఈ ప్రపంచం మొత్తం మత సామ్రాజ్యం విషయంలో నడుస్తా ఉంది. 2047 సంవత్సరం కల్లా ఈ భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం ఇస్లామిక్ రాజ్యం చేయాలని వాళ్ళు పన్నాగాలు పడతా. అదే రకంగా ఈరోజు బ్రిటన్, అమెరికా, ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఈరోజు వాళ్ళ యొక్క లవ్ జిహాద్ కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి. మన భారతదేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భాగ్యనగర్ లో కూడా కొన్ని వందల స్థలాల్లో ఈరోజు లవ్ జిహాద్ పేరుతోని హాస్టల్లో ఈరోజు అమ్మాయిలను ప్రేమిస్తా ఉన్నారు. ఏది డ్రైవర్ గా వెళ్తున్నటువంటి వ్యక్తులు ఆస్తి ఎంత ఉంది, వాళ్ళ ఇంట్లో ఎంత మంది ఉన్నారు, అమ్మాయిని ప్రేమించి తీసుకుపోతా ఉన్నారు. ఈరోజు నేను పేరు చెప్పకూడదు కానీ ఒక బట్టల షాపింగ్ జేసీ బ్రదర్స్ సిఎం మాల్స్ ఏవైతే అలాంటిది ఒకటి, దాని ఓనర్, నేను పేరు ఇందులో చెప్పకూడదు, ఒకటే కూతురు, దాంట్లో వాడు జాబ్ చేసేటోడు అమ్మాయిని పేరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి 19 ఏళ్ళు రాగానే 18 ఏళ్ళు రాగానే ఆస్తి ఎంత వరకు పోయింది, వీనికి వెళ్ళిపోయింది. వాని కొడుకులు లేరు, బిడ్డ లేరు, ఒకటే బిడ్డే. వీళ్ళు ఇప్పుడున్నటువంటి హిందూ యువకులకు అమ్మాయిలు దొరకొద్దు. ఈ అమ్మాయిల ద్వారా ఓటు బ్యాంకు, అంటే ఎక్కువ ఓటు బ్యాంకు సంపాదించుకోవడానికి వాళ్ళ యొక్క జనాభాను పెంచుతా ఉన్నారు. నిన్న మొన్న మన పేపర్లో చూసాం, ప్రపంచంలో అత్యధికంగా వృద్ధి చెందినటువంటి మతం ఇస్లామిక్ అని మనం వింటానే ఉన్నాం. అందులో హిందూ సంబంధించినటువంటి పర్సెంటేజ్ పడిపోతా ఉంది. రేపటి మనము పాకిస్తాను, బంగ్లాదేశ్ విడిపోయింది. ఎందుకు విడిపోయింది అంటే వాళ్ళ జనాభా పెరిగిన కారణంగా, వాళ్ళు మైనార్టీ నుండి అధిక జనాభా పెరిగిన కారణంగా దేశాలుగా విడిపోయినాయి. ఈ రోజు కూడా కేరళ రాష్ట్రం కూడా మేము పాకిస్తాన్ లో కలుస్తామని పాకిస్తాన్ జెండాలు ఎగిరిస్తా ఉన్నారు. అంతెందుకు భాగ్యనగరంలో మన ర్యాలీ చేసేటప్పుడు, మిలాదీన్ ర్యాలీ చేసేటప్పుడు పార్నాస్తికి సంబంధించినటువంటి జెండాలు ఎగురుతా ఉన్నాయి. ఇరాన్ కి సంబంధించినటువంటి అధ్యక్షుని యొక్క ఫోటోలు జెండాలు ఎగురుతా ఉన్నాయి. వాడు ఈ దేశం నుండి ఏ రోజు కూడా త్రివర్ణ పతాకం ఎగరేసింది లేదు, ఏ రోజు కూడా జెండాకు వందనం చేసినటువంటి రోజులు లేదు. విదేశాల జెండాలు ఎగురుతున్నాం అంటే వాళ్ళ జనాభా పెరిగిన కారణం. ఇంకా ఈ జనాభా పెరగాలని ఒక టార్గెట్ గా అమ్మాయిలను టార్గెట్ గా, హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసుకొని ఈరోజు పెళ్లి చేసుకొని వాళ్ళ ద్వారా ఒక 10-15 మందిని పిల్లలను కనడం జరుగుతూ ఉంది. టార్గెట్ గా ఈ కేంద్రాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే కేవలము మసీదు, మదర్సా. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలుసు, కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా తెలుసు, ఇది రాబోయే రోజుల్లో ఇది పెను ప్రమాదం జరగబోతుంది అని కూడా తెలుసు. ఇంతకుముందు సోదరుడు రాజునేత గారు చెప్పారు, సైలెంట్ ఉగ్రవాదం ఇది. వాస్తవం. గతంలో కత్తులు, కటారాలు వీటితో యుద్ధాలు జరిగేది. మొన్నటి వరకు బాంబులతో యుద్ధాలు జరిగాయి. ఇది బాంబులు కాదు, దేంతో యుద్ధాలు కాదు, యుద్ధం అంటే ఇదే ప్రత్యక్షంగా జరుగుతా ఉంది. కేవలం అమ్మాయిలన్న టార్గెట్ చేసి హిందూ జనాభాను తగ్గించడానికే హిందూ యువకులకు అమ్మాయిలు దొరకకుండా చేయడానికే ఒక్కొక్కరు ఈ రోజు ఇద్దరిద్దరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా ఉన్నారు. మన భాగ్యనగరంలోనే ఊబర్ గాని, ఓలా గాని ఇలాంటి బైకులు ఉన్నాయి. అతనికి ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి ఊబర్ బుక్ చేసుకుంటూ హిందూ అబ్బాయి వచ్చిండు, దానిపైన వస్తే కూడా పట్టుకుని అబ్బాయిని కొట్టడం జరిగింది. ఈ రోజు ఓలా, ఊబర్ కేంద్రాలు కూడా లవ్ జిహాద్ విచ్చలవిడిగా జరుగుతా ఉంది. దాంతో పాటు ప్రభుత్వం కూడా నిన్న కూడా ఒకటి అమ్మాయిలు కలిసి హాస్టల్ ఓపెన్ చేస్తా ఉన్నారు, దానికి పర్మిషన్ ఇస్తా ఉన్నారు. ఇది కూడా చాలా దుర్మార్గం. దీని వల్ల కూడా ఇంకా చెడు జరిగేది ఉంటది, డ్రగ్స్ పెరిగే విధంగా ఉంటది. కానీ ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఓటు బ్యాంకు ద్వారా సపోర్ట్ చేస్తా ఉంది. ఈ కో లివింగ్ హాస్టల్స్ మీద ఇందాకనే మేము రాష్ట్ర డీజీపీ జితేందర్ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ లవ్ జిహాద్ అనేటువంటి దానికి ఈ కో లివింగ్ రూమ్స్ అనేవి మరింత ఊతమిచ్చే రకంగా తయారవుతున్నాయి.
ఆల్ ఓవర్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కో లివింగ్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి కాకపోయినా కూడా ఒకే హాస్టళ్లలో ఉంటూ నివసించడం అనేటువంటి ఏదైతే విష సంస్కృతి పాశ్చాత్య సంస్కృతి ఉందో దీని మీద చర్యలు తీసుకోవాలి. అక్రమంగా ఎవరైతే ఈ హాస్టల్స్ నడుపుతున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి కొద్ది నిమిషాల క్రితమే డీజీపీ గారిని కూడా కలిసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నైస్ అండి. ఇంకొక